గుప్పెడంత మనసు ఎపిసోడ్ 22. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ నాకు సపోర్ట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారా లేదా? అయితే ఒకసారి చేసేయండి ఫ్రెండ్స్, నాకు బూస్టింగ్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ బాగా చేయాలని ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్టోరీస్ వినే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంత చిన్న వయసులో ఎంత పరిణతి! నిన్ను ఇంతటి సంస్కారవంతుడిగా తీర్చిదిద్దిన మైథిలిని ఎంత పొగిడినా తక్కువే అని అన్నాడు శ్రీరామ్. ఆ క్రెడిట్ అమ్మ కన్నా ఎక్కువగా అమ్మమ్మకి చెందుతుంది అని శ్రీరామ్ మాటలకు అడ్డొస్తూ అన్నాడు కృష్ణ మనోహర్. అమ్మమ్మక? ఎలా అని ఆశ్చర్యంగా అడిగాడు శ్రీరామ్. నాకు ఊహ తెలిసిందే అమ్మమ్మ ఒళ్ళు. అమ్మ ఎప్పుడు మౌనంగా ఏదో కోల్పోయినట్లు దిగులుగా ఉండేది. ఎవరితోనూ కలిసేదే కాదు. అమ్మమ్మ వెంటపడి చదివించింది, టీచర్ ట్రైనింగ్ కి పంపించింది, హాస్టల్లో ఉంచి మరి అమ్మకి జాబ్ వచ్చేలా ప్రయత్నాలు చేసింది. పసిపిల్లవాడినైనా నా సంరక్షణ భారమంతా తనే ఆనందంగా స్వీకరించింది. ఆమెక వయసులో పసివాడి పోషణ ఎంత కష్టమో ఆలోచించండి. అమ్మ ఉద్యోగస్తురాలయ్యేంత వరకు ఏ రక్త సంబంధం లేకున్నా మా ఇద్దరిని పోషించింది. ముఖ్యంగా మాకు ఆలంబనగా నిలిచింది. నేను 10th మంచి మార్కులతో పాస్ అయితే డొనేషన్లకి వెరవకుండా నన్ను కాలేజ్లో చేర్పించింది. చదువులో నన్ను ఓడించలేక నా గతాన్ని తవ్వి నన్ను బాస్టర్డ్ అంటూ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేసేసరికి నాన్న గురించి అమ్మ చెప్పదు. నువ్వేమో విదేశాల్లో ఉన్నాడని చెబుతుంటావు, నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని ఒకసారి గట్టిగా పట్టుబట్టేసరికి చెప్పక తప్పలేదు అమ్మమ్మకి. అది వింటూ ఆవేశంతో రగిలిపోయాను. ఆమె చూపించిన ఫోటోలోని మిమ్మల్ని వెంటనే పట్టుకోవాలనుకున్నా. మనసులోనే వాడెక్కడున్నది కనుక్కొని అంతు చూస్తాను అనుకున్నాను. భార్య బిడ్డలతో సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టాలని అనుకున్నాను కూడా. ఫోటో ఆధారంగా మీ వివరాలు తెలుసుకోగలిగాను. ఒకసారి మీ బర్త్డే పార్టీలో అందరూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసి మాట్లాడుతుంటే వీడు పరమ నీచుడని గొంతెత్తి అరవాలనుకున్నాను. కానీ వివేకం హెచ్చరించడం వల్ల కంట్రోల్ చేసుకున్నాను. కానీ మీ మీద పగ తీర్చుకోవాలని రకరకాలుగా ఆలోచించేవాడిని. ఒకవైపు చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ జీవితంలో పైకి రావాలన్న ప్రయత్నాలు మాత్రం మానలేదు. అమ్మమ్మకి ఆపదలో ఎవరున్నా ఆదుకోవడం అలవాటే. అలాగే ఓ యువకుడికి ఆశ్రయం ఇచ్చింది. పేరు కనకరాజు అని చెప్పింది. తర్వాత ఒకసారి నాకు తోడుగా రా అంటూ నన్ను జైలుకు తీసుకెళ్ళింది. ఇక్కడ ఎవరు ఉన్నారు అని అడిగాను. అందులో పనిచేస్తున్న జైలర్ ఒకప్పుడు అమ్మమ్మ సహాయంతో పైకి వచ్చిన వాడవడం వల్ల జైలంతా తిరిగి చూసే అవకాశం ఇచ్చాడు. ఏళ్ల తరబడి ఆ జైలు గదుల్లో మగ్గిపోతున్న వారిని చూశాను. అమ్మమ్మ వారిని కదిలించి వారి కథలని నేను వినేలా చేసింది. అవన్నీ వినేసరికి హృదయం ద్రవించిపోయింది. ఏళ్ల తరబడి తమ వాళ్ళకి దూరమై శిలాల్లా మారిన ఆ మనుషుల్ని, వాళ్ళు అనుభవిస్తున్న శిక్షల్ని చూస్తే ఒళ్ళు జలధరించింది. వాళ్ళకి పెడుతున్న నిస్సారమైన తిండి, శుచి శుభ్రత లేని పరిసరాలు చూసేసరికి బయట మనం ఎంత ఆనందంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో తెలిసొచ్చింది. దైన్యానికి ప్రతిరూపంలా ఉన్న ఒక స్త్రీని చూపించి ఈవిడ మన కనకరాజు వాళ్ళ అమ్మ అని చెప్పింది. ఆమె అమ్మమ్మని చూస్తూనే గొల్లున ఏడ్చింది. నా బిడ్డని మామూలు మనిషిని చేయమ్మా అని అంటూ బ్రతిమిలాడింది. ఆమె ఏడుపు ఇప్పటికీ నా చెవిలో మార్మ్రోగుతూనే ఉంది. జైలు నుంచి తిరిగి వస్తూ అమ్మమ్మ, ఆవిడ ఎందుకు జైల్లో ఉంది అని అడిగాను. నేనా ప్రశ్న వేయాలని ఆశించిందేమో. ఆ రాత్రి నన్ను కూర్చోబెట్టుకొని ఆమె కథంతా చెప్పింది. కనకరాజు వాళ్ళ నాన్న రంగయ్య తాగుడికి అలవాటు పడి భార్య రంగమ్మని, కనకరాజుని పట్టించుకునేవాడు కాదట. ఆదెమ్మ అనే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని రంగమ్మనెప్పుడు తిడుతూ ఉండేవాడట. టీవీ సినిమాల ప్రభావం, చెడు సావాసాల వల్ల కనకరాజుకి ఆదెమ్మని చంపితే తాము సుఖంగా ఉండొచ్చు అన్న ఆలోచన కలిగిందట. దాంతో ఆదెమ్మని చంపాలనుకుని ఫ్రెండ్స్తో వెళ్లాడు కనకరాజు. కాని ఆ ప్రయత్నం వికటించింది. అది తెలిసిన రంగయ్య, నువ్వే వాడికలా చేయమని చెప్పి ఉంటావు అంటూ రంగమ్మని కొట్టసాగాడు. అది చూసి భరించలేని కనకరాజు పక్కన ఉన్న రోకలి బండతో తండ్రి తల మీద బలంగా కొట్టేసరికి అతడు అక్కడికక్కడే చనిపోయాడు. రంగమ్మ కొడుకుని కాపాడుకోవడం కోసం ఆ నేరాన్ని తన మీద వేసుకుని జైలు పాలయ్యిందట. అదంతా వినేసరికి నాకు ఊపిరాడినట్లు అయింది. ఏ తల్లి సుఖం కోసం పరితపించాడో ఆ తల్లి జైలు పాలయ్యేసరికి కనకరాజుకి మతిస్థిమితం తప్పింది. రాజులో పెరిగిన పగ, ద్వేషం ఎలా పరిణయించాయో చూసావా? అదే కాస్త ఓపిక పట్టి తను మంచి సంపాదపరుడై తల్లిని అక్కడి నుంచి తీసుకుపోయి ఉంటే వారిద్దరూ సుఖంగా ఉండేవాళ్ళు. పగ, ప్రతీకారం వల్ల ఎన్నో అనార్థాలు కలుగుతాయి.
అదే జరిగింది రాజుకి. తండ్రిని కోల్పోయాడు, తల్లిని జైలు పాలయ్యేలా చేశాడు. తను మతిని కోల్పోయి పిచ్చివాడయ్యాడు. ఒకరి మీద కోపం గాని పగని గాని పెంచుకోవడం మనల్ని మనమే శిక్షించుకోవడం లాంటిది. పగని ప్రేమగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. దుఃఖాన్ని నష్టాన్ని భరించడంలో మనిషికి అణకువ ఏర్పడుతుంది. సన్మార్గంలో నడిస్తేనే మంచి ఫలితాలు ఎదురొస్తాయి అని అంటూ ఎంతో వివరంగా చెప్పింది. నేను మీ మీద పగ తీర్చుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎలా గ్రహించిందో గాని నన్ను ఆ చెడు తలంపుల నుంచి బయటకు లాగేసిందలా. అమ్మమ్మ మాటల వల్ల నా ఆలోచనల సరళి మారింది. కాని మీ మీద కోపాన్ని ఎలా అణుచుకోవాలో తెలిసేది కాదు. మనిషిలో రకరకాల బలాలు బలహీనతలు ఉంటాయి. ఒక మనిషిని అర్థం చేసుకోవాలన్నా, ప్రేమించగలగాలి అనుకున్న వారి బలహీనతలను క్షమించగలగాలి. ఏ మనిషి పరిపూర్ణంగా ఉండలేడు. ప్రతి మనిషిలోనూ ప్లస్సు మైనస్లు ఉంటాయి. ఒకే కోణంలో చూడకూడదు. ఒక్కొక్కసారి మంచి మనిషి తప్పు చేసే పరిస్థితి వస్తుంది. అలాగే అతి చెడ్డవాడు మంచి చేసే సందర్భము వస్తుంది అని అమ్మమ్మ పదే పదే చెప్పడంతో మీ గురించి అన్ని వివరాలు తెలుసుకోసాగాను. అప్పుడే దీప్తితో పరిచయం ఏర్పడింది. ఆమె భావాలు నా భావాల్లానే ఉండడంతో దీప్తి ద్వారా మీ నుంచి గుర్తింపుని పొందాలన్న ఆలోచన మెదిలింది. నీ గురించి నేను చెప్పినప్పుడు దీప్తి ముందు నమ్మలేదు. రుజువులు చూపించాక చాలా అప్సెట్ అయింది. నేను నా ప్లాన్ చెప్పగానే సహకరిస్తాను అని అంది. అలా మీకు అనుమానం కలిగేలా ప్రవర్తించాం. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఫూలిష్ గా బిహేవ్ చేశాననిపిస్తుంది. క్షమించండి అని అన్నాడు కృష్ణ మనోహర్. క్షమించడంలో ఎంతటి ఔన్నత్యముందో తెలుసుకున్న అతడిని చూసేసరికి శ్రీరామ్కి నోట మాట రాలేదు. ఒక్క ఉదుటున లేచి అతన్ని తన హృదయానికి హత్తుకున్నాడు. ఆ స్పర్శలో ఎన్నెన్ని అభినందనలు అందాయో కృష్ణ మనోహర్కి. ఓ పెద్ద దిక్కుగా నిలబడమే కాకుండా తన కొడుకుని ఇంతటి ఉత్తముడిగా తీర్చిదిద్దిన భూదేవమ్మకు మనసులోనే వేవేల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎంతో ఆనందంతో వెలిగిపోతున్న వదనంతో బయటకు వచ్చిన శ్రీరామ్ని చూస్తూ బహుశా కృష్ణ మనోహర్ పెళ్లికి ఒప్పుకున్నట్లు ఉన్నాడు అని అనుకుంది మనోజ్ఞ దీర్ఘంగా నిట్టూరుస్తూ. టీవీలో ఏదో షార్ట్ ఫిల్మ్ వస్తుంటే చూస్తూ కూర్చుంది దీప్తి. పెద్దవాళ్ళు దాచిన రహస్యం బద్దలై కొత్తగా పెళ్లైన జంట విడిపోవడం, నానా బాధలు పడి వాళ్ళని మళ్లీ ఒకటి చేయడం ఇతివృత్తంగా ఉన్న కథ అది. చూస్తుంటే దీప్తిలో ఎన్నెన్నో ఆలోచనలు తలెత్తాయి. తన తండ్రి గతం గురించి కృష్ణకి గాని వాళ్ళకి గాని తెలీదు. తమ పెళ్ళయ్యాక తెలిస్తే కృష్ణ ఎలా స్పందిస్తాడు? కృష్ణ ఈ తరానికి చెందినవాడు కాబట్టి తేలిగ్గా తీసుకున్నా అతని పెద్దలు ఎలా స్పందిస్తారు? ఆస్తికి తానే ఏకైక వారసురాలని వాళ్ళ పెద్దలని తమ సంబంధం అంగీకారయోగ్యంగానే ఉంటుంది ఇప్పుడు. అందులో సగం మరొకరిది అంటే వాళ్ళు ఎలా స్పందిస్తారు? ఆస్తి విషయం పక్కకు పెట్టినా నీతి నియమాలకు ప్రాణం పెట్టే ఆ పెద్దవాళ్ళు తన తండ్రి ఒక స్త్రీకి చేసిన అన్యాయాన్ని క్షమించగలరా? ఇవన్నీ తమకై తాము చెప్పే విషయాలు కాదు. మళ్ళీ అంతలోనే తనకన్నా కృష్ణ మనోహర్కి కృష్ణ ముందు నుంచే ఫ్రెండ్ అని గుర్తొచ్చింది. అతడు చెప్పక తెలిసే కన్నా ముందు తనే చెప్పడం బెటర్ అనుకుంది. వెంటనే కృష్ణకి ఫోన్ చేసి తను మరో గంటలో అతని దగ్గరికి వస్తున్నట్లు, ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నట్లు తెలిపింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.